ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనము. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ప్రియులారా, ఇది బాధల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే దేవుని గొప్ప వాగ్దానము. అవును, మన జీవితంలో తుఫాన్ లాంటి పరిస్థితులు వచ్చి ఆదరణ లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తిరిగి నీ జీవితాన్ని అందంగా పునర్నిర్మాణం చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. అవును, ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టాడు. కొన్ని సందర్భాల్లో మనము అనుకోని పరిస్థితుల్లో బాధల్లో ఉండవచ్చు, కానీ దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తిరిగి మనకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనం ప్రకారంగా, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అవును, ఎవరైతే విరిగిన మనస్సు కలిగి బాధల్లో ఉంటారో వారికి దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు. అలాగే నలిగిన మనసుతో అనగా ఎంతో కష్టంతో బాధల్లో ఉన్నప్పుడు ఆయన వారికి రక్షణగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.